అదే ఓల్డ్ బంగారు తెలంగాణ బ్యాచ్ అంటే బంగారం నడుస్తుంది కదా. అయితే ఇప్పుడు బీ టీమ్ అంటే ఇప్పుడు మొన్న ఇప్పుడు 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 నడుస్తున్నదా, ఇప్పుడు నడిచాకంతా బీ టీమ్ బ్యాచ్ అని ఇప్పుడు ఎమ్మెల్యే పాయింట్ ఉన్నదంతా బంగారు తెలంగాణ, ఎమ్మెల్యేతో సహా బంగారు తెలంగాణ బ్యాచ్. బంగారు తెలంగాణ బ్యాచ్ అయినప్పుడు మనం మొన్న ఎందుకు ఓటమి మొన్న ఓటమి ఎందుకు జరిగింది? అదే ఎమ్మెల్యే గొప్ప గోవర్ధన్ గారితో ఉన్న వాళ్ళు గోవర్ధన్తో సహా అంతా బీటీ బ్యాచే, యూటీ బ్యాచే. మా ఉద్యమ తెలంగాణ అంచువేయబడ్డ వాళ్ళు ఉద్యమ తెలంగాణ బ్యాచ్. 2001 నుంచి మీరు టీఆర్ఎస్ పార్టీలో ఆవిర్భావం వచ్చింది. కొన్న కేసీఆర్ గుర్తింపు లేకుండా మిమ్మల్ని ఎందుకు కారణం? ఈ బంగారు తెలంగాణ బ్యాచ్ కామారెడ్డిలో కేసీఆర్ ముగ్గులో దింపారు ఉద్దేశపూర్వకంగా. గంప గోవర్ధన్ గారి కుమారుడు పెళ్లికి వస్తే వెల్కమ్ టు కామారెడ్డి కేసీఆర్ అని ఆయన అది చూసి పొంగిపోయాడు. వీళ్ళు గండి కొట్టే బ్యాచ్ అని తెలియదు. వీళ్ళకి వచ్చినాక ఓటమి గారి నేతకు ఓటమి చూపించిన మహానాయకులు. దయచేసి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు వీరి మీద అప్పుడే ప్రత్యేక వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తే వీళ్ళ నిజ రూపం బయటపడుతుండే. వీళ్ళ ఫోన్ ట్యాప్ చేయక వీళ్ళని గుడ్డిగా నమ్ముడు కాదు. అప్పటికి ఇప్పటికీ వాళ్ళని నిడోరు. ఈ యొక్క బీటీ బ్యాచ్ ఏదైతే ఇప్పుడు మళ్ళీ కోర్ కమిటీ చేస్తున్నారో ఆ కోర్ కమిటీని తప్పించి నూతన వాళ్ళకు అవకాశం ఇస్తే ఆ గెలుపుకు ఏదన్నా అవకాశం ఉంటుంది, లేకపోతే ఏ విధంగా గెలుపు. ఇప్పుడు మీ ఆలోచన ఇదే పార్టీలో ఉందామనుకుంటున్నా వేరే నాకు ఈ జరిగిన అన్యాయాలకు నేను పార్టీని వేడుతున్నా. దయచేసి కేసీఆర్ కేటీఆర్ గారు క్షమించండి. ముందు ఏ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నా ఆలోచన ఏమన్నా? నా మిత్రుడు నాతో చర్చించి నేను ఏం తీసుకుంటా. సీనియర్ నాయకులు లేదు, అప్పటి నుంచి జిల్లా అధ్యక్షుడు డిక్లేర్ చేసి ఇప్పటికి జిల్లా వాడే ఏది. ఇప్పుడు కేసీఆర్ బంగారు తెలంగాణ బ్యాచ్ ఉద్యమ తెలంగాణ బ్యాచ్ పోయేదానికి అవకాశం లేదు. వాళ్ళు చెప్పినా ఇదే స్టేజ్ లో లేదు. కేసీఆర్ కేటీఆర్ నీకు అన్యాయం చేసిన ముమ్మాటికి నిజం అన్యాయం చేసి ముమ్మాటికి 24 సంవత్సరాల నా జీవితం సంగనాకించి కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పటి నుంచి నేటి వరకు డివోటీగా పనిచేసి 24 ఏళ్ల జీవితం సంగనాకిచ్చింది ఈ బంగారు టీం వచ్చినాక. అంతకుముందు తిరుమల, తర్వాత వేణుగోపాల్, ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ దీనికి కారణమని చెప్తున్నారు. కార్యాచరణ ఎప్పుడు ప్రకటిస్తారు? భవిష్యత్ కార్యాచరణ ఎప్పుడు ప్రకటిస్తారు? ఇప్పుడు నా మిత్ర బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. పార్టీకి రాజీనామా చేసేది పార్టీకి రాజీనామా 100%. నేను పార్టీ కండువా తీసేస్తున్నా, పార్టీకి రాజీనామా చేస్తున్నా. కేసీఆర్ కేటీఆర్ నా మీద చూపించిన కేసీఆర్ కేటీఆర్ గారికి నమస్కారం. నాకు ఇన్ని రోజులు మంచిగా గౌరవించి ఉన్నత స్టేజ్లో అప్పుడు నలుగురు టైం, ఇప్పుడు నలుగురు దగ్గర బిచ్చమెత్తున టైం తెచ్చారు. దయచేసి మీకు ధన్యవాదాలు.